ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. గతాన్ని మరువడు, భవిష్యత్తులో విడువడు. ప్రియులారా, మన ప్రభువు మనలను యథార్థంగా ప్రేమిస్తాడు. మన బలహీనతలను, మన అతిక్రమములను బట్టి మనలను విస్మరించకుండా యథార్థంగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయము 60వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. మన దేవుడు గతంలోనికి చూస్తాడు. తొలి దినాల్లో మనతో చేసిన నిబంధనను, మనము ఆయనకు అప్పగించుకున్న తీరును ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అవి ఎంతో మంచి దినాలు. ప్రియులారా, మన ప్రభువు మనలను నిందించటం లేదు, నిజాయితీగా మసులుకోలేదని తప్పు పట్టడం లేదు. మనం ఆయనతో చేసిన నిబంధన కన్నా ఆయన మనతో చేసిన నిబంధననే ప్రస్తావిస్తున్నాడు ఈ వచనంలో. అలా గతాన్ని గారాభంగా మననం చేసుకుంటూ భవిష్యత్తులో మనలను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తున్న మన ప్రభువు ఎంత మధురమూర్తి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో, నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని గతంలో మనం చూపిన ప్రేమను కూడా ఆయన గుర్తు చేసుకుంటాడు. నేడు అనేక మంది గతాన్ని మరిచి వర్తమానములో కఠినంగాను కృతజ్ఞులుగాను ఉంటున్నారు. గతాన్ని గుర్తు చేసుకున్న వాడెవడు వర్తమానములో ప్రేమించకుండా ఉండడు, కృతజ్ఞుడుగా ఉండడు. మన దేవుడు గతంలో మనం చూపిన ప్రేమను బట్టి భవిష్యత్తులో కూడా ఆయన మనలను ప్రేమిస్తూ ఉంటాడు. గతంలో ఆయన మనతో చేసిన నిబంధనకు భగ్నం కాకుండా ఆయన తీర్మానం చేసుకుంటున్నాడు. చదవబడిన లేఖన భాగంలో, యవన కాలమందు నేను నీతో చేసిన నిబంధనను గుర్తు చేసుకొని భవిష్యత్తులో ఒక నిత్య నిబంధనను నీతో స్థిరపరుస్తాను అంటూ ఉన్నాడు. ఆ నిత్య నిబంధన యేసుక్రీస్తు శిలువ మరణ బలియాగమే. ఆయన మన కొరకు చిందించిన రక్తము ద్వారా ఆయన మనతో నిబంధన చేశాడు. అది క్రొత్త నిబంధన. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, నేటి దినాల్లో అనేక మంది గతాన్ని మరిచి ప్రేమరహితులుగా జీవిస్తున్నారు. అయితే మన దేవుడు మనము గతంలో చూపిన ప్రేమను, భక్తిని గుర్తు చేసుకుని భవిష్యత్తులో ఆయన మనలను ప్రేమించటానికై తీర్మానం చేసుకుంటున్నాడు. గనుక అలాంటి మధురమైన ప్రేమమూర్తిని మనసారా స్తుతించి ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మా గతాన్ని మరువరు, భవిష్యత్తులో మమ్మలను విడువరు. ఈ మాటలు వింటున్న వారు కూడా ప్రస్తుతం గతంలో చూపినంత ప్రేమ చూపకపోయినా వారు నీ నిబంధనకు బద్ధులై ఉండి నీకు కృతజ్ఞులై ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.